నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం। వేసవి ప్రారంభానికి ముందే ఎండలు దంచుకొడుతున్నాయి। మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎద్దుల బల ప్రదర్శన పోటీలు। నంద్యాల గడివేముల దుర్గ భోగేశ్వర స్వామి దేవాలయంలో కొండ చిలువ హల్చల్। యాగంటేశ్వరుడికి టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు। నంద్యాల టెక్కే భరతమాత గుడి సర్కిల్ వద్ద ప్రతినిత్యం ప్రజలు ప్రమాదాలకు గురి। నంద్యాలలో మినీ చికెన్ మేళకు భారీ స్పందన। మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మహానంది క్షేత్రంలో రెండవ రోజు మహానందీశ్వర స్వామి దర్శనం। నంద్యాల పట్టణంలో శివాలయాలు నామస్మరణంతో మారుమోగాయి। వేసవి ప్రారంభానికి ముందే ఎండలు దంచుకొడుతున్నాయి। దీంతో మట్టి కుండలు గిరాకీ పెరిగింది। ఇంట్లో ఫ్రిడ్జ్ లేని నిరుపేదలు ఈ మట్టి కుండలో చల్లటి నీటిని త్రాగుతూ సేద తీరుతున్నారు। ప్రస్తుతం ఉన్న తరుణంలో పేదోళ్లే కాకుండా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు కూడా రంజాన్లకే మొగ్గు చూపుతున్నారు। ఫ్రిడ్జ్ లోని చల్లటి నీటిని తాగడం వల్ల జలుబు, గొంతు నొప్పి వంటి వ్యాధుల బారిన పడుతుండటంతో కుండలో నీటిని తాగేందుకే ఆసక్తి చూపిస్తున్నారు। అధిక ఉష్ణోగ్రతల కారణంగా గొంతు తడారిపోతుండటంతో చల్లని త్రాగునీటి కోసం ప్రజలు ఫ్రిడ్జ్ లో నీళ్లు, ఐస్ కలిపిన నీళ్ల కంటే మట్టి కుండ నీరు ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తుండటంతో చాలా మంది వాటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు। బాగా ఎక్కువైనాయి సార్। కుండలో నీళ్ళు తాగితే మంచిది ఆరోగ్యానికి। పేదవాడి ఫ్రిడ్జ్ కుండా 200, 350, 300 లేకుండా ఒక్కొక్కటి షాప్ ఉంటే 50 రూపాయలు అగరికి సార్। వ్యాపారం అంటే ఇంకా ఎండలు పెరిగితే పెరుగుతుంది। ఏమంటే 200 అని జనాలు కొనలేకున్నారు। అడుగుచ్చే స్థిరం అయిపోయినాయి। ఇక్కడ నుంచి రేట్ తక్కువ వస్తున్నాయి। 200 అంటారు, 200 అంటారు, మాకి 200 వస్తాయి। 250, 300 అమ్మితే మాకు కూలికి పాటు కలుగుతున్నారు। మహానంది పుణ్యక్షేత్రము శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వార్ల సన్నిధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 27వ తేదీ అఖిల భారత ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ప్రారంభమవుతున్న సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మౌలీశ్వర్ రెడ్డి, టీడీపీ నాయకులు 27వ తేదీ ప్రారంభమయ్యే ఒంగోలు గిత్త ఎద్దుల పోటీలను ప్రారంభించాలని తెలపడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో 27వ తేదీ ఉదయం ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ప్రారంభించడం జరుగుతుందని, దాతల సహకారంతో ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు భక్తులు మహానేశ్వర స్వామిని దర్శించుకుని ఎద్దుల పోటీలను తిలకించాలని, భారీ ఎత్తున బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు।
ఎంత ఫస్ట్ లేరా రైతులు అదే శివరాత్రి పోయి చేసుకోపోరు అందరూ మినిట్ తర్వాత నమస్తే అండి. మన రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, తెలుగు రెండు రాష్ట్రాలకు నమస్కారం అండి. మహానంది శివరాత్రిలో ఎద్దుల బల ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఎద్దులో 27వ తారీఖు సీనియర్ బండ్ల పందెం ఉంటుంది. సబ్ జూనియర్ 28 బండ్ల పందెం ఉంటుంది. 1వ తారీఖు వచ్చేసి 1/3/2025 సీనియర్ న్యూ కేటగిరీ బండ్ల పందెం ఉంటుంది. అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఈ రోజు రేపు 27వ తారీఖు జరగబోయే మానంది ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమానికి మన మినిస్టర్ ప్రొఫెసర్ గారిని ఆహ్వానించడానికి వచ్చినాము. సార్ గారు కూడా రేపు 8 గంటలకల్లా వస్తానని చెప్పడం జరిగింది. అందుకు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా మన మానంది అందరైతేనేమి మొత్తం రేపు 27, 28, 1వ తారీఖు ఈ 3 రోజులు వచ్చి అందరూ విజయవంతం చేసేలా కోరుతున్నాం. మన 3 ఖర్చు అవుతుంది అంటే ప్రెస్టేజ్ గా మన వృక్షభాలు గెలిచినాయి అనేది ఒక ఇది కోరిక అది వాళ్ళకి, అది అంబిషన్. మనది రావాల రాష్ట్రాలు ఫస్ట్ మనది రావాల ముందు బాగా చేస్తానని చెప్పి ఆలోచన చేసే పని ఇది. చాలా మంచి కార్యక్రమం. రాజశేఖర్ గారు నాకు చెప్పడం జరిగింది, ఆయనకి ఏదో సెంటిమెంట్ నేను రాలేను అనుకున్నా, మీరు పోవాలి దీనికి ఖచ్చితంగా మీరే ప్రారంభోత్సవం చేశారు ఏమిటంటే తప్పకుండా వస్తారని చెప్పారు. కాబట్టి ఈ రోజు మన మిత్రులు ఆహ్వానించినారు. మన రామలింగ రెడ్డి గారు ఫోన్ చేసినాడు, మౌలీశ్వర రెడ్డి గారు వచ్చారు. రేపు ఖచ్చితంగా వస్తాను. ఉదయం 8 గంటలకు 8:30 కోట్రాల శివనాయుడు వచ్చాడు. 8 గంటలకు మీరు పరాజు చేస్తారు, అప్పుడు వస్తాం. అప్పుడు హైదరాబాద్ నుంచి కూడా నాయకులు పిలిచాం. పెద్ద తెలంగాణ నుంచి నంద్యాల గడివేముల దుర్గభోగేశ్వర స్వామి దేవాలయంలోని కొండ చిలువ హల్చల్ చేసింది. ప్రధాన కోనేరులో కొండ చిలువ ప్రత్యక్షం కావడంతో భక్తులు భయానికి లోనయ్యారు. కోనేరులో కొండ చిలువ ఉండడంతో భక్తులు స్నానానికి వెళ్లడానికి భయపడుతున్నారు. ఒక్కసారిగా కొండ చిలువ ప్రత్యక్షం కావడంతో స్థానికులు పరుగులు తీశారు. వెంటనే అక్కడ ఉన్న ఆలయ అధికారులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించి అతి కష్టం మీద కొండ చిలువను ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేసిన ఫారెస్ట్ అధికారులు.
అంతేనా సార్ జాగ్రత్త చేయబడ తల దగ్గర జాగ్రత్త. అలవాటు టచ్ చేస్తుంది దాన్ని కొంచెం టచ్ చేయాల తీస్తాను సార్ తీస్తాను. బలంగనపల్లి మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణంతో మారుమ్రోగుతుంది. ఉదయాన్నే భక్తులు వేలాదిగా తరలివచ్చి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉమామహేశ్వర స్వామికి పట్టు వర్షాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము, కుంకుమార్చన, సహస్రనామావళి, రాత్రి 12 గంటలకు లింగోద్భావ కాల ప్రత్యేక పూజలు, తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు ఈవో చంద్రుడు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. యాగంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదం, భక్తుల వాహనాలకు టోల్ గేట్ వద్ద ఫ్రీ ఎంట్రీ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు ఈ సందర్భంగా టంగుటూరి శ్రీనయ్య మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కొరకు మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రఘు మనసురుతగా మీరు అక్కడ నుండి వేల ఫోటోలు నన్ను చేయి తిన్నా సార్ సార్ నాగేశ్ నమస్కారం నమస్కారం సార్ ప్లాస్టిక్ కాదండి ఇదిగండి సార్ పక్క జరగండి బొబ్బుగా కర్రీ
సందర్భంగా ఆ భగవంతుడిని ఉమామహేశ్వర స్వామి యాగంటి ఉమామహేశ్వర స్వాముల వారిని రాష్ట్రమంతా కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి మహాశివరాత్రి సందర్భంగా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, ఉమామహేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, ఈ 5 సంవత్సరాలలో గతంలో వెనుకబడిపోయినటువంటి ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ను మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పి ఆ ప్రభువు ఆ ఉమామహేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి అశేషమైనటువంటి భక్తులు వారందరికీ కూడా ఈ యొక్క పర్వదినాన శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే స్వామివారి సన్నిధిలో కాబట్టి రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఈ రాబోయే 5 ఏళ్ల కాలంలో ఆ ఉమామహేశ్వరి ఆశీర్వాదంతో, ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. మేము అనుకునే నంద్యాల టెక్కే భారతమాత గుడి సర్కిల్ వద్ద ప్రతినిత్యం ప్రజలు ప్రమాదాలకు గురి కావడంతో పాటు రోడ్డు ప్రమాదం మరణించడం జరిగింది. అక్కడ సరైన స్పీడ్ బ్రేకర్ లేకపోవడంతో ప్రజలు, యువకులు, వృద్ధులు, ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. 3 రోజుల క్రితం అక్కడే సర్కిల్ వద్ద మోటార్ సైకిల్ అతి వేగంతో వచ్చి స్కూటీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇది గమనించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ప్రజలు అక్కడ ప్రభావాలకు గురవుతున్నారని, అలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకూడదని దగ్గర ఉండి ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లు వేపించడంతో వాహన ప్రమాదాలకు అడ్డుకట్ట వేశారు. అక్కడ ఉన్న స్థానికులు, వ్యాపారస్తులు నంద్యాల ట్రాఫిక్ సిఐ దగ్గరుండి స్పీడ్ బ్రేకర్లు వేయించడం అభినందనీయమని, చాలా మంది రైలు ప్రమాదాలకు గురవుతున్నారని ఎవరు కూడా పట్టించుకోలేదని, కానీ ట్రాఫిక్ సిఐ మాత్రం ఎవరు కూడా ప్రమాదానికి గురి కాకూడదని స్పీడ్ బ్రేకర్ వేయించినందుకు మనస్ఫూర్తిగా సిఐకి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఈ స్పీడ్ బ్రేకర్ వేయడం చాలా మంచి పని చేస్తున్నారు సిఎస్ఆర్, ట్రాఫిక్ సిఎస్ఆర్. లేకుంటే ప్రతిరోజు ఒక 5 నుంచి 10 వరకు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు కూడా, స్కూల్ పిల్లలు స్పెషల్లీ ఇక్కడ కింద పడుతూ ఉన్నారు. పిల్లలు వాళ్ళకి చాలా ఇబ్బంది లేకుండా చాలా మేలు చేస్తున్నారు సిఎస్ఆర్ గారు. ఈ స్పీడ్ బ్రేకర్ లేని వలన కనీసం అంటే 2-3 ఇక్కడ చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం జరిగిన తర్వాత సిఎస్ఆర్ గారు చొరవ తీసుకొని స్పెషల్లీగా ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వేయడం జరిగింది. ఆయన చొరవ తీసుకొని స్పీడ్ బ్రేకర్ వేసినందుకు వాళ్ళకి మనకి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా చాలా మంచి పని చేస్తారు సార్. మళ్ళీ మీరు ఇలానే మంచి పనులు చేయాలని, చేస్తూ ఉంటారని ఆశతో సార్. డైలీ 2-3 యాక్షన్ జరుగుతున్నారు సార్. ఇక్కడ ఈ స్పీడ్ బ్రేకర్ చాలా మేలైంది సార్. మాకు చాలా మేలు, సీఏ గారికి చాలా కృతజ్ఞతలు సార్. చికెన్ అంటే ఇష్టపడని మాంసాహార ప్రియులు ఉండరు. ఆదివారం వచ్చిందంటే తమకు ఇష్టమైన చికెన్ తినడం కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రచారాలతో తగ్గిన చికెన్ అమ్మకాలను పెంచుకునేందుకు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మినీ చికెన్ మేళను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు.
స్థానిక చికెన్ దుకాణాల యాజమాన్ల ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా చికెన్ పకోడీ, చికెన్ లాలీపాప్, ఉడకబెట్టిన కోడిగుడ్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ చికెన్ మంచి పౌష్టికాహారమని, దీనిని తినడం సురక్షితమే అన్నారు. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడిలో చికెన్ గుడ్లు ఉడికించడం వలన ఒకవేళ బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నా చనిపోతుందన్నారు. ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు అపోహలు నమ్మొద్దని, హ్యాపీగా చికెన్ తినొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ అధ్యక్షులు మునియర్ ఖలీల్, డీసీ మెంబర్ చాబోలు ఇలియాస్, నంద్యాల మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి మాండ్ల గుర్రప్ప, రైతు నగరం హరిబాబు, చికెన్ షాపులో యాజమానులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. पेट में दर्द लिंगा रहे हैं आप भाई ना जब इसको एक मिनट नहीं बड़ा निकलने जाएगी अरे अंडा खा ना भाई हाँ अरे हाँ ओके बुझे ना बेटा ना मुझे चिकन लाल पाव अठारह भाई ले 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 जी भाई जिम जाने का तो मधु बुझे ना गिलास भाई इधर देखो भाई गिलास तिनो तिनो ओके ओके ना गिलास भाई गिलास ना हाँ ओके ना ప్రీ అవేర్నెస్ సార్ మళ్ళీ శుక్రవారం ఉండాలి ఫ్రైడే పెట్టాం సార్ సల్మాన్ సార్ చికెన్ సెంటర్లతో వచ్చినారు. డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు, నేను కూడా చూసిన ఈస్ట్ గోదావరి జిల్లా పోయింటి రాజమండ్రికి, అన్ని చేపలు వేసినారు. 5, 6, 7, 8 రకాలు. ఏమో చికెన్ లేదు అంటే చికెన్ బ్రెడ్ ఫ్లూ వచ్చింది కాబట్టి చికెన్ అంతా అవాయిడ్ చేసినాం సార్. దీనివల్ల డాక్టర్లు అవేర్నెస్ క్రియేట్ చేసినారు కదా. 60 డిగ్రీల సెంటీగ్రేడ్ బాయిల్డ్ అయితే ఏ రోగం కూడా ఉండదు అన్ని కూడా. కాబట్టి చికెన్ తినడం అవసరం. చికెన్, ఎగ్ అనేది ప్రోటీన్స్ పెరుగుతాయి కాబట్టి తప్పకుండా తినండి. దానివల్ల డేంజర్ ఏం లేదు. మీరు బాగా ఉడకబెట్టండి, ఇంకా డేంజర్ ఉంటాయి. మీరు 100 డిగ్రీస్ పెట్టండి అని ఊరికే చికెన్ మార్కెట్ స్మాష్ చేయడం అనేది మంచిది కాదు. ఎందుకంటే దాని మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు, దాని మీద చాలా మంది బతుకుతా ఉన్నారు ఆ వ్యాపారం చేసుకొని. దాని ఊరికైనా ఒక బర్డ్ ఫ్లూ ఎక్కడో వచ్చిందని చెప్పి దానికి ఊరికే ప్రచారం చేసి పెద్ద ఎత్తున దీంతో ఏదో రోగాలు వస్తాయని చెప్పి సరే అటువంటిది ఏం లేదు. కాబట్టి ప్రజలకు అవేర్నెస్ రావాలి. చదువుకున్న వారు ఉన్నారు, విద్యావంతులు, డాక్టర్లు చెప్తా ఉన్నారు దీనివల్ల ఏం డేంజర్ లేదు, తినండి మీరు అని చెప్పి. కాబట్టి తినండి, దీనివల్ల నష్టం ఉండదు. దీనివల్ల ఇంతకుముందు ఎప్పుడో ప్రతి వ్యవసాయకాలు వచ్చినప్పుడు కొంతవరకు వస్తుంది అది. ఎందుకంటే ఒకటి చోట గుంపుగా ఉంటాయి కాబట్టి దానికి కొంచెం కంటామినెన్స్గా ఏదైనా ఉంటే డిసీజెస్ వస్తాయి. కాబట్టి ఆ డిసీజ్ నుంచి మనకు కూడా వచ్చే కరోనా మనుషులకు రాలే, పెద్ద పచ్చులకు వచ్చినాయి. అప్పుడు అందరూ కరోనాలు ఇప్పుడు అనుకోండి కదా. బాడీ బిల్డ్ చేయాలంటే కూడా మనకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బాడీ బిల్డర్స్ కే పోయి అడగండి. ఇప్పుడు కూడా వాళ్ళు బాయిల్డ్ ఎగ్స్ తింటారు, ఇప్పుడు చికెన్ తింటారు. చికెన్ లో చాలా ప్రోటీన్స్ ఉంటుంది, ఎగ్ లో ప్రోటీన్స్ ఉంటుంది. మనకు దాదాపు ఏమంటే దీంట్లో కూడా ఏమంటే ఈ కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువ మన చికెన్ లో. క్యా సార్, కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువ. దానికోసం మన ఏమంటే అందరూ ఊరికే పుకార్లు నమ్మకండి, ఏం కాదు. ఎందుకంటే చికెన్ అనేది ఆరోగ్యానికి మంచిది.
అట్లనే మన నంద్యాల చికెన్ అసోసియేషన్ వాళ్ళ పాపం వాళ్ళకు బిజినెస్ కూడా చాలా దెబ్బ పడుతుంది దానివల్ల నమ్మకండి. వాళ్ళు కూడా ఈ రోజు చికెన్ ఫెస్ట్ అనేది వాళ్ళు ఫ్రైడే నాడు మార్కెట్ యార్డ్ లో ఆర్గనైజ్ చేశారు. దాని అందరికి మా తరపున అందరి మద్దతు ఉంటది కంపల్సరీ. ఎందుకంటే ఏదన్నా కానీ రూమర్స్ వచ్చినా గానీ రాకపోయినా గానీ నేనైతే చికెన్ తింటున్నాను, ఖలీల్ అన్న కూడా చికెన్ తింటున్నారు, అందరు తింటున్నారు ఇక్కడ చికెన్. అదే మన ప్రెస్ వాళ్ళు కూడా అందరు చికెన్ తింటారు, అట్లా ఏం లేదు. దానికోసం ఏ రూమర్స్ నమ్మకండి. అంటే కొంతమంది వాంటెడ్లీ లేపుతుంటారు చికెన్ తినొద్దు అని, అట్లా ఏం లేదు. అందరు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి దానికి ఏదో ఒకటి ఊహాగానాలు వస్తుంటాయి పోతుంటాయి, రూమర్స్ నమ్మకండి. అందరూ చికెన్ తిని ఆరోగ్యంగా ఉండి ఇది చికెన్ ఫెస్ట్ కి దాదాపు నేను అనుకుంటా 6,000 మంది పైన వస్తారు. మీరందరూ పార్టిసిపేట్ అయ్యి దీన్ని చికెన్ ని ఎంజాయ్ చేయండి. దానికోసం ఈ ఆర్గనైజర్స్ అందరికి ఈ అవగాహన సదస్సు పెట్టినందుకు మన డాక్టర్ సార్ క్లియర్ మనకు చెప్పినారు దీనివల్ల బెనిఫిట్స్ ఏమన్నాయి. మన ఖలీల్ అన్న కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మన గుర్రప్ప కూడా చెప్పారు. నేను గుర్రప్ప గారు కూడా మీకు కూడా మీ ఊర్లో కూడా ఇట్లా చికెన్ ఫెస్ట్ పెట్టండి, మీ తరపు నుంచి బాగుంటది అందరికి. దానికోసం ఇట్లాంటి ప్రోగ్రాంలు అందరు చేస్తే కూడా బాగా, అంటే లోకల్ వాళ్ళు కూడా మన లోకల్ లీడర్స్ కూడా పెడితే కూడా బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మహానంది క్షేత్రంలో 2వ రోజు రాత్రి శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్లు వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ డిప్యూటీ కమిషనర్ రామాంజనేయులు, ఈవో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని అర్చకులు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు. అనంతరం కన్నుల పండుగగా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పూజ కార్యక్రమంలో ఏఈఓ మధు, సూపరింటెండెంట్లు అంబాటి శశిధర్ రెడ్డి, దేవిక తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ కామేశ్వరి దేవి శ్రీ మహానందీశ్వర స్వామి వారు ఉదయం సూర్యప్రభ వాహనంపై కొలువై ఆలయ ప్రకారాల్లో విహరించారు. ఉత్సవం ముందు కర్ణాటక భక్తులు నిర్వహించిన నందికొల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పట్టణంలో శివాలయాలు నామస్మరణంతో మారుమృగాయి. ప్రధాన నందీశ్వర స్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయంలో, సోమలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి దర్శనానికి భారీ ఎత్తున పోటెత్తారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహాశివరాత్రి కావడంతో ఓం నమ శివాయ అంటూ దేవాలయంలో మారుమోగింది. వీడియోలు తీసుకుంటున్నారు అందుకని ఒకటి రండి మేము ఉంటామంటే ఉంటుంది మీ ఇష్టం. మాసే కృష్ణ పక్షేలో స్వామి గోత్రము అన్ని తీసాయి. కష్టమయ్యేది అందరం పోతున్నాడు ఇక్కడ చేస్తాం కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేసవి ప్రారంభానికి ముందే ఎండలు దంచుకొడుతున్నాయి. మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎద్దుల బల ప్రదర్శన పోటీలు. నంద్యాల గడివేముల దుర్గ భోగేశ్వర స్వామి దేవాలయంలో కొండ చిలువ హల్చల్. యాగంటేశ్వరుడికి టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు. నంద్యాల టెక్కే భరతమాత గుడి సర్కిల్ వద్ద ప్రతినిత్యం ప్రజలు ప్రమాదాలకు గురి. నంద్యాలలో మినీ చికెన్ మేళకు భారీ స్పందన. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మహానంది క్షేత్రంలో రెండవ రోజు మహానందీశ్వర స్వామి దర్శనం. నంద్యాల పట్టణంలో శివాలయాలు నామస్మరణంతో మారుమోగాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.